బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. హ్యాపీగా ఒక పాట విద్దాం. ఏమనుకుంటున్నావురా నువ్వు? అంత ఈజీ అనుకుంటున్నారా అబ్బాయితోని? నా ముందుకు రారా చూసుకుంటా. వెనక మాట్లాడు కాదురా రే. ఈ అబ్బాయి ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము లేదు గానీ వెనక మాట్లాడతారా మీరు? ఊర్లో లేకుండా చేస్తారా ఒక్కొక్కరిని? బాబాయ్ బాబాయ్ అసలు బాబాయ్ ఇచ్చిన చని వల్ల ఇదంతా జరిగింది. ఏమనుకుంటున్నారు? ముక్కలుగా నరికేస్తా. ఏమైంది మళ్ళీ ఏమైంది కాదు రే. నువ్వు రాయుడికి రా, హోటల్కి వచ్చి మాట్లాడరా. అప్పుడు చెప్తా ఈ అబ్బాయి అంటే ఏంటో. అసలు ఏమైందో చెప్పాయి. ఏమైంది? అడేమన్నాడు తెలుసా? నన్ను పనికి మాలినోడు అన్నాడు. కరెక్టే కదా. ఇదే వద్దు. నువ్వు ఇచ్చిన తను వల్లే ఊర్లో నేను చీప్ అయిపోతున్నా. మొత్తం అందరు తక్కువ చూస్తున్నాను. బాబాయ్ నీకు విషయం చెప్పన్నా? చెప్పు. నాతో పావు షేర్ మంచుకున్నారు అనుకో, అర్ధ కిలో మంచుకుంటా. ఆవా గింజ అంత పిచ్చి పనులు చేసిన గుమ్మడికాయ అంత తాట తీస్తా. అసలు వాడికి చెప్తున్నా బాబాయ్, నేనంటే ఏందో చూపిస్తా. నా పగ ఎలా ఉంటుందో చూపిస్తాడికి. ఈ ప్రపంచంలో బెస్ట్ రివెంజ్ ఏంటో తెలుసా? నా రివెంజ్ బెస్ట్ రివెంజ్. వాడు ఊర్లో కనబడకుండా చేస్తా బాబాయ్. సర్లేరా, చాలా ప్రగల్భాలు పలికేవులే కానీ ప్రగల్భాలు కాదు, నా ప్రతాపం ఏంటో చూపిస్తే ఇప్పుడు అడిగి. ఒరే, బెస్ట్ రివెంజ్ మామూలుగా ఉండదు. అసలు ఈ ప్రపంచంలోనే ఉండదు. నేను చెప్తాను కదా. అంత పెద్ద రివెంజా? దెబ్బగా వాడు దడదడలాడిపోవాలి. ఏందా రివెంజ్? ఆగో, కాస్త ఒక వంట చేసుకుందాం ముందు. రివెంజ్ ఏదో చెప్తా, నేను కూడా తీసుకుంటా కదా. ఒక వంట చేసుకుందామయ్యా. మీద పడిపోయి ఎగబడిపోవడం కాదు. బాబాయ్ హోటల్ మనం ఇప్పుడు చేసుకోబోయే మొదటి వంటకం చెప్పు. నీ అంత చూస్తారా? రారా ముందుకు చూసుకుందాం. నేనే చెప్తా లేరా. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం పేరు ఉస్తికాయ పులుసు. సామాన్లు ఆవేశం వాళ్ళది. అద్భుతమైన రివెంజ్ నేను చెప్తాను. తొందరపడకు. తొందరగా చెప్పు. తొందరపడకు. మట్టి పాత్ర ఎక్కించి పొయ్యి మీద ఒక 10 గంటలు నూనె. ఏంటి చెప్తా? ఉస్తికాయ. నాకు ఉసిరికాయ తెలుసు. లేదు, ఉస్తికాయ ఇది వేరు. బీరకాయ తెలుసు. తమిళ ప్రభావం ఎక్కువగా ఉండే నెల్లూరు వంటి ప్రాంతాల్లో చేస్తారు. నైట్ షేడ్ ఫ్యామిలీ అంటారు చూడు. మిరపకాయలు, టమాటాలు, ఆ ఫ్యామిలీ అన్నమాట ఇది. దీన్ని టర్కీ బెర్రీ అంటారు. మామూలుగా అడవి వంకాయ అంటారు. ఇది వగరు ఉంటుంది. వగరు ఉంటే నోటికి మంచిది. పొట్టలో ఏమైనా పుళ్ళు గిళ్ళు ఉంటే పోతాయి. ఖచ్చితంగా దీన్ని దంచి గానీ వండకూడదు. చెప్తా నేను ఏం చేయాలి దీనికి. ముందు విషయం అయితే ఇప్పుడు అర్థమైంది కదా నీకు? అర్థమైంది. కొంచెం పొయ్యి వెలిగించి మట్టి పాత్ర పెట్టి ఒక 10 గంటలు నూనె వేసి చెప్తా. 10 గంటలు నూనె వేసి పరుచు అటు ఇటు పరుస్తాను. ఇలా దంచుకుంటూ దాంట్లో వేయి. ఇట్లా దంచేయాలి మొత్తం. అంతే. దంచకపోతే లోపల ఉన్న పోషకాహారం బయటికి రాదు. విపరీతమైన పోషక విలువలు ఉంటుంది. కానీ దెబ్బ పడితే గానీ బయటికి రాదు. అదే కొంతమంది దెబ్బ పడితే కానీ మార్టిన్ అంటారు చూసావా? అలాంటిది అన్నట్టు ఇది కూడా. ఈ ఉస్తికాయతో పులుసు చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, ఎండబెట్టి ఒరుగులు వేసుకోవచ్చు. పురుగులు అంటే ఇప్పుడు తయారు చేసుకుని 15 రోజుల తర్వాత కూడా తినొచ్చు. 4 రోజుల తర్వాత కూడా తినొచ్చు. నిల్వ ఉండే పదార్థం. 6 నెలల తర్వాత తినొచ్చు. 1 ఏడాది తర్వాత తినొచ్చు. అంటే ఆవకాయను ఉరుగులు అనొచ్చా? లేదు, ఆవకాయ అనేది వేరు. ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఎండబెట్టిన తర్వాత అన్నాళ్ళకి తింటారు. మానవ జాతి పరిణామ క్రమంలో ఇది మనిషి నేర్చుకున్నాడు. కరువు కాలంలో ఎలా బతకాలి. సో కొన్ని పదార్థాలు నిల్వ చేసుకోవచ్చు. అందులో ఇది ఒకటి. ఇప్పుడు టమాటాల రేటు పెరిగింది. ఏం చేయాలి? తక్కువ రేటు ఉన్నప్పుడు కొంతమంది ఎండబెట్టేస్తారు. టమాటాల రేటు పెరిగినప్పుడు వాడుకుంటారు. అది మరి టేస్ట్ ఏం లేదు, కొంచెం తేడా ఉంటుంది అంతే. ఆ టేస్ట్కి మనిషి అలవాటు పడిపోతాడు. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మంచి సువాసన వచ్చేసింది. ఇంగువా, సాంబార్ పొడి ఇళ్ళలో చేసుకున్నప్పుడు పచ్చిగానే వేస్తాం. సాంబార్ పొడి, పసుపు, కరివేపాకు, ఉస్తికాయలు వేసి దంచిన ఉస్తికాయలు. చెతక్ కొట్టిన కాదు. ఈ మనసులో ఆడిన చెతక్ కొట్టాలి. చెతక్ కొట్టరు వీటిని. కొంచెం ఉప్పు, కల్లుప్పు, కల్లుప్ప, కొంచెం ఇది వేగుతూ ఉంటుంది. వెళ్ళి ఈ కొబ్బరి ముక్కలు ముద్ద చేసుకుంటారా.
ఈ లోపల ఇది వేగుతూ ఉంటుంది. ఆడు మళ్ళీ బయటకు వచ్చింది బాబాయ్. ఒరేయ్, నేను నీతోనే వేగుతున్నాను ఇప్పటికి, మళ్ళీ వాడొకడు. చెప్పాను కదా బెస్ట్ రివెంజ్ ఉందని నా దగ్గర. వెళ్ళిపో సార్, చూసుకో ఇది ముద్ద బ్రహ్మాండం. బాగానే ఎగినాయి. శుభ్రంగా చింతపండు పులుసు వేసారు. చింతపండు పులుసు, నీళ్ళు కూడా పోయాలనా? కొబ్బరి పేస్ట్ అయింది. బ్రహ్మాండమైన మామిడికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, చింతపండు పులుసు, కొబ్బరి గుజ్జు, బెల్లం, మామిడికాయ ముక్కలు. మామూలు ఉంటుందిరా టేస్ట్. ఇన్ని పడ్డాయంటే ఈ గిన్నెలో కొన్ని, ఆ గిన్నెలో కొన్ని నీళ్లు వేసి వేయి. తొందరగా కడుపులో వాడాలి ఇప్పుడు. చాలు చాలు చాలు. ఒక అరగంట 30 గంట ఉడుకుతుంది, అప్పటికి సెట్ అయిపోద్ది. ఈ లోపల గిన్నెలు ఇవన్నీ తీసి చెప్తా. ఇప్పుడు బెస్ట్ రివెంజ్ అంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అదే కదా, మనం వరి చేనులోంచి పోయేటప్పుడు ముసిగేసి గుద్దడం కదా. వేల సంవత్సరాల క్రితం చేసిన పద్ధతులు అవి. అర్థమైంది. థింక్ మోడర్న్, ఆధునికంగా ఆలోచించు. వాడు బైక్ ఆటం బాంబు వచ్చేసిందిరా. వాడు బైక్ మీద వెళ్ళేటప్పుడు ఊరి చివర మంకీ క్యాప్ పెట్టుకొని, నల్ల కడద్దాలు వేసుకుని, రోడ్డు మధ్యలో ఒక ఏ వైర్ ఒకటి కట్టేసి, అటుపక్క ఒకడు ఇటుపక్క ఒకడు పట్టుకుని, వాడు సైకిల్ మీద వస్తుంటే ఆ వైర్ వాడికి కనబడదు, టబాల్ పడిపోతాడు. అప్పుడు మనం ముసుగులు వేసుకుని వెళ్ళి వాడి గిపా 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 కొట్టి. ఇదే కదా ఐడియా. ఒరే, ఆటం బాంబులు, న్యూట్రాన్ బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఏందేందో వచ్చేసాయి భూమి మీద. మనిషిని చంపడానికి ప్రత్యక్షంగా మనిషి ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ బటన్ నొక్కితే ఆ దేశం మటుమాయం అయిపోతుంది. అంత టెక్నాలజీ వచ్చింది ఈ రోజుల్లో. వైర్ అడ్డం పెడతాను, చెట్టు మీద నలుగురు కాసుకుని ఉంటారు, ఒక 15 మంది సుమోల్లో ఎదురు చూస్తుంటారు, ఒక 20 మంది ఆటోలో ఎదురు చూస్తుంటారు. అంటే మన తెలుగు సినిమాలలో ఇప్పటికీ అవే జరుగుతున్నాయి కాబట్టి అలాంటి ఐడియాలే వస్తున్నాయి నాకు. వాడండి. ఏముంటది బెస్ట్ రివెంజ్? తిట్టడమా? ఇప్పుడు మెదడులో గుజ్జు పని చేయాలంటే మనం ఒక మంచి గుజ్జు కూర తినాలి. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే తదుపరి వంటకం కాల్చిన మునక్కాడ గుజ్జు కూర. సామాన్లు అందుకో. అయినా మునక్కాడల్ని వాళ్ళని కాలుస్తారా? కాల్చి తినడేది బాబాయ్. కాల్చి స్మోకీ ఫ్లేవర్ అంటారు ఇంగ్లీష్. తెలుగులో పొగ చూరిన వాసన అంటారు. పొగ చూరిన వాసన. ఇనుప జాలి ఎక్కించిపోయి మీద ఆ మునక్కాడలు అందుకో. మునక్కాడలు మనం నిప్పుల మీద చేస్తే డైరెక్ట్ గా కొంచెం నూనె రాసి నిప్పుల మీద కాల్స్తే బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ పొయ్యి మీద కాల్చాలంటే ఉడకదు పూర్తిగా, కాబట్టి కొంచెం ఉడికించి తీసుకొచ్చా. నూనె అందుకో, వాటికి నూనె పూసి. పూసి దాని మీద పెట్టాలా? అంతే. పులుసు తీసేసి రోటి పైన పెట్టి ఇది అయిపోయినట్టేగా? అయిపోయింది. నూనె బయటకు వచ్చిందంటే అయిపోయినట్టే కదా. నూనె మొత్తం బయటకు వచ్చేసింది. పొయ్యి కట్టే ముందు మూగుడు ఎక్కించి పొయ్యి వెలిగించి. నాలుగు గంటల నూనె, 4 గరిటెల నూనెని కింద పట్టకారం పెట్టి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి.
జీలకర్ర చిటపట్లు ఆడిన తర్వాత పచ్చిమిర్చి పసుపు, కరివేపాకు, వెల్లుల్లి తురుము, మంట తగ్గించే మరి కొంచెం మార్చాలి, అటు ఇటు పొగలు వస్తున్నాయి. మారుద్దాం. ఉల్లిపాయలు, ఉప్పు ఎంత వేయాలి? 1 స్పూన్ చాలా. చూడు అవే బేసిన్లోకి తీసేసి గుజ్జు తీసేయాలి రా. ఇప్పుడు కిందికి పైకి కిందికి కాళ్ళు పైకి తెచ్చి ఇదిగో ఇది ఫుల్ గాలిపోయింది. ఉల్లిపాయలు ఒకసారి కలుపు. ఈ గుజ్జు తీద్దాం కొంచెం అంత. కొంచెం చల్లగినాక మొత్తం గుజ్జు తీసేసి అన్నిటిది. బాబాయ్ లాస్ట్ ములక్కాయ. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయి గుజ్జు వేసే ముందు టమాటా ముక్కలు వేసే. టమాటాలు, క్యాప్సికమ్ ముక్కలు, చేసేయాలా? ఉడకబెట్టి కాల్చాము, ఎంత మంచి సువాసన ఉందో. ఉడకబెట్టకపోతే అది ఉడకదు, పచ్చిగానే ఉండిపోతుంది. నువ్వన్నా స్మోకీ ఫీల్ రాదనుకుంటా. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, వర్రగుండ అంటాము. ఉప్పు వేసారా? ఉల్లిపాయలు వేసినప్పుడు వేసేసాం. కొంచెం నీళ్ళు వేయాలి. చిలకరించాలా? ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు వదిలి. ఈ చెంచా పెట్టినా అక్కర్లేదు. ఈ లోపల కొంచెం శుభ్రత. ఓకే బాబాయ్, మొత్తం క్లీన్ అయిపోయింది. ఆ చిన్న మట్టి పాత్రలోకి ఉస్తికాయ పులుసు మార్చు. కుస్తీ అంటే గుర్తొచ్చింది, వాడితో కుస్తీ మర్చిపోయా. అమ్మో ఆపు రావన్నీ ఆపు, అసలు ప్రశాంతంగా ఉంది. ఈ మామిడికాయ ముక్కలు ఎంత మంచి వాసన వస్తుంది. చింతపండు పులుసులో అలాగా నాని ఆహా, యథాస్థానంలో పెట్టి ఒకసారి మూర్తి మగ్గిపోయి కలిపే.
నువ్వు కొంచెం కొత్తిమీర వేసుకో, మళ్ళీ అక్కడ స్టీల్ పాత్రలో వేడి అన్నం, కొంచెం నెయ్యి, ఆ పైన గుజ్జు కూర. ఎక్కడ ఉంటామో మనకి నుజ్జు నుజ్జేనా? ఆనందంతో నుజ్జే. రెండు వంటలు సిద్ధం. ఉస్తికాయ పులుసు ఎలా తయారు చేసావు? ఉస్తికాయ పులుసు ఎలా తయారు చేశానంటే, ముందుగా మట్టి పాత్రలో 10 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, సాంబార్ పొడి, పసుపు, కరివేపాకు, మనం దంచి పెట్టుకున్న ఉస్తికాయలు కూడా వేసి అందులోనే కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న మిశ్రమంలో చింతపండు పులుసు, కొబ్బరి పేస్ట్, బెల్లం, మామిడికాయ ముక్కలు, సరిపడా నీళ్లు పోసుకొని ఒక అరగంట ఉడికించుకొని ఒక మట్టి పాత్రలోకి తీసుకుంటే ఉస్తికాయ పులుసు రెడీ. కాల్చిన ములక్కాడ గుజ్జు కూర ఎలా తయారు చేసావు? కాల్చిన ములక్కాడ గుజ్జు కూర ఎలా తయారు చేసిందంటే, ముందుగా ఉడికించిన ములక్కాడలకి నూనె రాసి కాల్చుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. మూకుడులో 4 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, వెల్లుల్లి తురుము, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఉల్లిపాయల్లో టమాటా ముక్కలు, క్యాప్సికం ముక్కలు, మనం కాల్చుకొని తీసుకున్న ములక్కాయ గుజ్జు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి కొన్ని నీళ్లు చిలకరించుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే కాల్చిన ములక్కాయ గుజ్జు కూర రెడీ. కాల్చిన మునక్కాడ గుజ్జు కూర. అవును. ఆహా, వేడి వేడి అన్నం. కాల్చిన ములక్కాడ గుజ్జు కూర. ఎంత బాగుంది బాబాయ్, ములక్కాడ పులుసులో తినడం కాదు, ఇట్లా వేసుకొని తినాలి, అంత బాగుంది. చాలా బాగుంది. రైట్, ఉస్తికాయ పులుసు. సంస్కృతంలో ఏమంటారు తెలుసా? ప్రియాంగు. ప్రియంగా ఉందా లేదని చెప్పు. అన్ని రకాల రుచులు బాబాయ్. ఫుడ్ తిన్నా హ్యాపీగా ఉంది, కానీ ఆ బెస్ట్ రివెంజ్ ఏంటో చెప్పు బాబాయ్ ప్లీజ్. బెస్ట్ రివెంజ్ అంటే నా ఉద్దేశంలో సక్సెస్ ఒకటే బెస్ట్ రివెంజ్ రా. ఉదాహరణకి చెప్తాను, పేపర్లో చదివాను, ఒక కానిస్టేబుల్ ఉండేవాడట, వాడిని ఒక ఇన్స్పెక్టర్ విపరీతంగా సతాయించేవాడట. చూశాడు కానిస్టేబుల్, లాభం లేదు, ఈ ఇన్స్పెక్టర్ ని అర్థమైంది చేయాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుని కష్టపడి చదివాడు. అనుకుంటున్నావు, ఓ 4 మనుషుల్ని పెట్టి ఎవరికి వెళ్ళకుండా బాగా కొట్టించాడు కదా. తెలివితేటలు ఎక్కువ, కొంచెం మంచి వెళ్తాం. అది కదా. కాకపోతే ఏంట్రా, అదా మనిషి దెబ్బ కొడితే జీవితాంతం గుర్తుండాలి. కానిస్టేబుల్ ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? ఆయన విపరీతంగా చదివాడు. పగలు రాత్రి గ్యాప్ దొరికినప్పుడు అలా చదువుకుంటూ వెళ్ళి చదివితే దెబ్బ ఎట్లా కొడతాడు? సివిల్స్ రాశాడు, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. అతను ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఒక కానిస్టేబుల్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేసరికి ఇన్స్పెక్టర్ పరిస్థితి ఏముంటుంది? సెల్యూట్ కొట్టాడు. అది ఇన్స్పెక్టర్ చక్మన్ సెల్యూట్ కొట్టాడు. ఈయనేమో ఐఏఎస్ ఆఫీసర్, ఒకప్పుడు అతను కానిస్టేబుల్. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నేను వెంటనే కానిస్టేబుల్ అవ్వాలి బాబాయ్. నువ్వు ఖచ్చితంగా కానిస్టేబుల్ అవుతావు, కావాలంటే హోమ్ గార్డ్ అవుతావు. హోమ్ గార్డ్ అయ్యి అప్పుడు చెప్తా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్